హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. అంటే యాక్చువల్గా నేను రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూశాను. ఈరోజు మార్నింగే చూశాను. మార్నింగ్ లేవగానే ఏం జరిగిందంటే మా ఇంటి పక్కన ఒక చిన్న ఇండోర్ స్టేడియంలా ఉంటుంది అనమాట. జస్ట్ చిన్న గ్రౌండ్ లాగా ఉంటుంది. దానికి నార్మల్గా డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళు ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఒక్కొక్క డే యాన్యువల్ డేలో లేకపోతే స్పోర్ట్స్ డే టైపు లేకపోతే 1 అవర్ తీసుకోవడం, అంటే స్కూల్లో వీక్లీకి ఒక 1 అవర్ ఉండటం అలా జరుగుతుంది కదా వాళ్ళకి. స్పోర్ట్స్ గేమ్స్ అవి ఆడిస్తానికి చిన్నపిల్లల్నే లైక్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళని తీసుకొస్తారు. ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఇంతకుముందు మన ఛానల్లో మీరు చూసుంటే ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసి ఉండే. సో అలా ఎప్పుడు చూస్తూ ఉంటారనమాట. చూస్తుంటే ఈరోజు అట్లనే మార్నింగ్ నేను చూస్తూ ఉంటే ఒక 1 అవర్ అన్నా చూసుంటాను. అదేం జరిగిందంటే పీటీ సార్ ఆడిస్తూ ఉంటారు కదా పిల్లల్ని, వాళ్ళు ఏదో తప్పు చేశారనమాట. లైక్ అంటే ఒక అబ్బాయి ఇలా స్ట్రైట్గా వెళ్ళాల్సింది అటు వెళ్ళిపోతున్నాడు, లేకపోతే జంప్ చేయాల్సింది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అట్లా అనమాట. అలా అవుతుంటే డైరెక్ట్ అతను దవడ మీద కొడుతున్నాడు, చంప మీద కొడుతున్నాడు. నేను ఒక 1 అవర్ చూస్తే 1 అవర్లో 4 పిల్లల్ని కొట్టాడు అతను. పోనీ 1, 2 అంటే నార్మల్గా తగిలిందేమో అనుకోవడానికి లేదు. దూరం నుంచి చూస్తున్నాను, అంటే నేనే ఏమన్నా పొరపడ్డానేమో, ఎందుకు జస్ట్ ఇలా అంటున్నారేమో, జస్ట్ వాళ్ళు భయం చెప్పడానికనే అనుకున్నాను. కానీ నేను అలా అనుకుంటున్నాను కాబట్టి దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేద్దామని చెప్పి నేను ఒక కార్నర్లో నుంచి చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ చూశాను. పిల్లలకి భయం చెప్పడానికని కాదు, అల్లరి చేస్తారు పిల్లలు, ఒప్పుకుంటాను. టీచర్స్కి కొంచెం పేషెన్స్ పోద్ది, అంటే అంతమంది పిల్లల్ని చూసుకోవడం అంటే పోతుంది, ఒప్పుకుంటాను. కానీ తిట్టడం, వాళ్ళకి కరెక్ట్ అనేది చెప్పడం, ఒక 100 సార్లు చెప్తే వాళ్ళు విసిగిపోయారు అని అనుకున్నా కొట్టడం అన్నా, కొంతమంది పేరెంట్స్ కొట్టడం కూడా ఒప్పుకోరు. కానీ అందులో కూడా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. చంప మీద కొట్టడం అనేది నాకు అసలు చాలా ఎక్స్ట్రీమ్గా అనిపించింది. నేను అలా 1 అవర్ చూశాను. ఆ 1 అవర్లో అలా ఒక 2-3 అంటే డ్యూరేషన్ అంటే వెంటనే అనమాట. ఒక 1 అవర్ అంటే ఫస్ట్ 5 మినిట్స్లో 10 మినిట్స్లో అట్లా కాదు, వెంటనే పిల్లలు ఇలా చేస్తున్నారని చెప్పి కొట్టారు. సరే చూస్తున్నాను కదా, దూరం నుంచి పొరపడ్డానని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసానని చెప్పాను కదా. సో దగ్గరికి వెళ్ళాక పక్కనే 2 మేడమ్స్ కూర్చున్నారనమాట. వాళ్ళు వెళ్ళి అడిగాను అనమాట. అంటే స్మూత్గా జస్ట్ వాళ్ళని పక్కకు పిలిచి అంత రచ్చ చేయకుండా వెళ్ళి, ఏంటి మ్యామ్ ఇలా మీ సారు ఇట్లా కొడుతున్నారు పిల్లల్ని, డైరెక్ట్ గవర్నమెంట్ కొడుతున్నారు, ఏంటి అసలు మీరు చూసి కూడా రియాక్ట్ అవ్వట్లేదు, అంటే మీరు ఏం రియాక్ట్ అవ్వరేంటి, కొంచెం చెప్పండి అంటే, లేదు మ్యామ్ పిల్లలు ఎవరిని అలా కొట్టం, మేము అసలు ఏం కొట్టలేదు అంది. అదేంటి, నేను నా కళ్ళతో చూశాను డైరెక్ట్గా, నేను ఏమి 1 మినిట్ 2 మినిట్స్ చూసి జడ్జ్ చేయలేదు మిమ్మల్ని అంటే, ఏంటి సార్ మీరు కొట్టారా అని చెప్పి ఆయన అడుగుతుంది పీటీ సార్ని. మీరు చూసారో చూడలేదో నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని ఫోన్ చూసుకోవడం అయితే చూశాను, మీరు ఫోన్లో చూసుకుంటారేమో అయితే చూడలేదేమో, మీ సార్ అయితే అలాగే కొడుతున్నారు అంటే, లేదు మ్యామ్ నేను ఫోన్ చూసుకోవడం ఏంటి, నేనేం ఫోన్ చూసుకోవట్లేదు అని. లేదు మ్యామ్ మీరు చూసుకుంటున్నారు, నేను డైరెక్ట్గా చూశాను, ఆమె రీల్స్ ఇలా స్క్రోల్ చేస్తుంది, స్క్రీన్ షాట్స్ తీస్తుంది, నవ్వుకుంటుంది, నేను చూశాను. ఓకే వర్క్ అని చెప్పింది. ఓకే ఇంకో మేడం ఉన్నారు, లేకపోతే ఆయంలు ఉన్నారు, టేక్ కేర్ చేస్తున్నారు, కానీ ఆవిడ చూసుకుంటుంది, లేజర్ టైంలో వర్కే చూసుకుంటుందేమో. ఓకే సరే, నేను ఒక కన్సర్న్ పేరెంట్ అనో లేకపోతే ఒక ఒక వ్యక్తి వెళ్ళి అడిగారు, ఇలాగా కొడుతున్నారు ఏంటి మ్యామ్ అంటే, లేదు మ్యామ్ కొట్టం మ్యామ్, ఏంటి ఎందుకు ఇలా అని అడగాల్సింది పోయి, మీరు కొట్టారా సార్, లేదు మ్యామ్ మేము కొట్టమంటుంది. ఆయన కొట్టడం నేను చూశాను. ఓకే మ్యామ్ చూసారంటున్నారు కదా, మేమేమి డైరెక్ట్గా ఇలా కొట్టాం మ్యామ్, జస్ట్ ఇలా బెదిరిస్తాం అంతే, జస్ట్ ఇలా అంటాము, ఎవరైనా ఏడ్చారా మ్యామ్ పిల్లలు, మీరు 4 చూసారని చెప్తున్నారు కదా, ఎవరైనా ఏడ్చారా మ్యామ్ 4 చూపించండి నాకు అంటుంది. పిల్లలు ఎందుకు ఏడుస్తారు, టీచర్స్ దగ్గర భయపడతారు, వాళ్ళు మళ్ళీ ఏడ్చారు అంటే కొడతారని భయం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఏడుస్తారు కూడా. వాళ్ళైతే నేను చూసిన 4 పిల్లలు ఏడలేదు, బట్ నాకు ఆ సౌండ్ కూడా వెనకాల ఉండి నేను చూసాను కదా, ఆ సౌండ్ వినిపించింది. వాళ్ళు ఇలా అంటే ఇలా పక్కకి ఇలా డైరెక్ట్ వెళ్తున్నారు కొట్టిన వెంటనే, అంటే అదెంత ఫోర్స్గా తగిలితే వాళ్ళు ఆ పక్కకి వెళ్తారు.
కాదు మేము జస్ట్ ఇలా అంటాం ఇలా అంటాం అని చెప్పి ఆమె చూపిస్తుంది అనమాట. మీరు ఇలా కాదు, ఏదన్నా పేరెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే తీసుకోవాలి. అదేమి మా పిల్లల స్కూల్ కాదు, వేరే స్కూలే నేను చూసింది. ఇప్పుడు మా పిల్లల్ని కొట్టేస్తున్నాడు అని చెప్పి వెళ్ళానంటే కాదు, వేరే స్కూల్ వాళ్ళే చూశాను. నేను వేరే స్కూల్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడిగాను. వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. దానికి పోను లేదు మ్యామ్ మేము ఎలా చేయము అలా చేయమంటే ఎలా కుదురుతుంది? ఇది చీక్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఇక్కడ నర్వ్స్ ఉంటే దానికి కనుక తగిలితే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు టీచర్స్గా మీరు అన్బేరబుల్ అలా చేస్తున్నారు అనుకుంటే మీరు కంప్లైంట్ చేయండి పేరెంట్స్కి. మీ బాబు అసలు మాట వినట్లేదండి, మీ పాప అసలు మాట వినట్లేదండి, మేము కొట్టాల్సి వస్తుంది, చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పండి. అంతేగాని మీరు డైరెక్ట్ చంపల మీద కొట్టడం ఏంటి? అందరూ అని నేను అన్ను, కొంతమంది. నేను కొన్ని స్కూల్స్ అబ్జర్వ్ చేస్తున్నాను కదా, నేను పక్కన స్టేడియం అన్నాను కదా, సో అందులో చూసే చెప్తున్నాను. ఇలా జరుగుతాయి. మీ పిల్లలు ఏం గో త్రూ అవుతున్నారు స్కూల్లో అనేది పేరెంట్స్గా మీరు కనుక్కోండి. ఇంటికి వచ్చిన వెంటనే జస్ట్ హోంవర్క్స్ ఏమి ఇచ్చారు, హోంవర్క్స్ చేద్దాం, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, ఏం క్లాసెస్ చెప్పారు, జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్గానే పిల్లల్ని రుద్దకండి. స్కూల్లో ఏం గో త్రూ అవుతున్నారు, అసలు మ్యామ్ ఏమంటున్నారు, నువ్వు ఈరోజు ఏం అల్లరి చేసావు, అసలు ఏం జరిగింది, ఏమైనా తిట్టారా, కొట్టారా, కొడితే ఎక్కడ కొట్టారు, దెబ్బ ఎక్కడ తగిలింది అన్నీ అడగండి. అన్నీ చెప్పండి వాళ్ళకి. మీ పిల్లలు ఎక్స్ప్రెస్ చేస్తారు, మీరే అడగండి. మాకు టైం లేదు మ్యామ్, మేము అడగడానికి కుదరదు అవ్వదు అనుకుంటే మీ పిల్లలు అయితే చాలా మెంటల్ ట్రామా అనుభవిస్తారు. ఎందుకంటే టీచర్స్ ఇలా కొట్టేశారు అని చెప్తే మీరు వెళ్ళి జస్ట్ అడిగేశారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం కొట్టేస్తారేమో ఆ ఫీల్ అంతా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చెప్పరు కానీ చాలా గోత్రు అవుతారు చిన్నపిల్లలు. మీరు స్మూత్గా కొట్టారా అమ్మ, ఎందుకు కొట్టారు, ఏంటి, దేని పర్పస్ మీద కొట్టారు, నువ్వేమైనా అల్లరి చేసావా, లేకపోతే ఎవరైనా తిట్టేవా, ఎవరైనా కొట్టేవా అని అడిగి స్మూత్గా ఓకేనన్నా నెక్స్ట్ టైం నుంచి అలా చేయకు, నువ్వు చేసిన తప్పు కాబట్టి మ్యామ్ కొట్టారు, ఇంకెప్పుడు అలా చేయొద్దు అని చెప్పి. కానీ మీరు ఖచ్చితంగా టీచర్స్ని అయితే క్వశ్చన్ చేయండి. చంప మీద కొట్టడం అనేది అసలు నాకైతే చాలా లిటరలీ ఏడుపు వచ్చి నిజంగా నా కళ్ళలో నీళ్ళు నిజంగా తిరిగినాయి. ఎవరి పిల్లలన్నా ఒకటే, నా పిల్లలన్నా ఎవరి పిల్లలన్నా చంప మీద కొట్టడం అనేది చాలా రాంగ్ అసలు. అలాగే దెబ్బలు కొట్టడం అనే కదా, స్కూల్ అనేది ఒక వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో బ్యాక్గ్రౌండ్లో కూడా, అంటే టీచర్స్ తిట్టడం కొట్టడం అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం మెంటల్గా అప్సెట్ అవుతారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మీరు రెక్టిఫై చేసి, అంటే రోజు ఒక డిసిప్లిన్లో పెట్టాలి అని చెప్పి రోజు తిడుతూ కొడుతూ ఉంటే కొంతమంది పిల్లలు చెప్పుకుంటారు, కొంతమంది పిల్లలు చెప్పుకోలేరు, మైండ్లోనే ఉండిపోతుంది అది. సో మీరు కొంచెం వాళ్ళకి స్మూత్గా ఏమైంది, ఏంటి, ఈరోజు ఏం జరిగింది అవన్నీ అడిగి తెలుసుకోండి. వెళ్ళేటప్పుడు మీరు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్పండి వాళ్ళకి. లైక్ రోడ్ ఇట్లా క్రాస్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి, అలాగే మీరు బస్ ఎక్కేటప్పుడు మీ నెంబర్ బస్ ఇది, మీరు దానికే వెళ్ళండి, లేకపోతే అంటే పరిగెడతా ఉంటారు కదా పిల్లలు, పడిపోతారు, అవన్నీ అన్నీ A to Z ఇది కూడా చెప్పాలా అని మాత్రం అనుకోకండి. అన్ని టీచర్సే ఎడ్యుకేట్ చేస్తారని మాత్రం అనుకోకండి. మనం ఇంట్లో ఉంటున్నా కూడా స్కూల్లో జరిగే ఏమేమి జరుగుతాయి అని మనకు అనిపించిందో అవన్నీ మీరు మీ పిల్లలకి షేర్ చేసుకోండి. పరిగెట్టకండి నాన్న, గ్రౌండ్లో పరిగెడితే ఏమైనా బ్యాగ్స్ వేసుకుని గమ్మున బ్యాగ్ ఫోర్స్కి ముందుకు వచ్చిందంటే ముందుకు వచ్చి పడిపోతారు వాళ్ళు, ఫేస్ అంతా తగిలేస్తుంది, మోకాలు తగులుతాయి. సో ఇలా రోడ్డు క్రాస్ ఇలా చేయాలి. ఇంకోటి ఏంటంటే లైక్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ రావు స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలి అనేది. మన వరకు మనము ఒక అప్ టు ద మార్క్ మనం మంచిగానే పెడుతున్నాం, హెల్తీగానే పెడుతున్నాం అని అనుకుంటాం, కానీ మీకు రావు. అప్పుడు నార్మల్గా ఇన్ జనరల్గా మీ ఫ్రెండ్స్ ఏం స్నాక్స్ తెచ్చుకున్నారు, లేకపోతే మ్యామ్ ఏం చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళు కూడా, నేను మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ చూసాను. ఒక చిన్న పాపని టేక్ కేర్ చేస్తుంది ఒక ఆవిడ. ఆమె వామిటింగ్ చేసుకుంది అనమాట. ఆ పాప డ్రెస్ అంతా పాడైపోయింది. డ్రెస్ చేంజ్ చేస్తానికి వేరే డ్రెస్ వేసుకోవడానికి డ్రెస్ చేంజ్ చేస్తానికి తీసుకుంది. ఆ డ్రెస్ వేస్తానికి 3 years పాప అనుకుంటా అమ్మాయి వినట్లేదని కొట్టింది ఆ అమ్మాయిని. అసలు నిజంగా నాకైతే లిటరల్లీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి.
సో ఇవన్నీ మీరు అడిగి తెలుసుకోండి. అంటే ఇంటికి వచ్చేటప్పుడు జాలీగానే వచ్చేస్తారు వాళ్ళు, ఏమీ లేదు అన్నట్టుగానే. కానీ క్లాస్లో ఏం గో త్రూ అవుతున్నారు అనేది కూడా మీరు తెలుసుకోండి. అన్నీ ఇవే కాదు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి పిల్లలకి. అన్నీ తెలుసుకోండి. మాకు టైం ఉండదు, వీలవ్వదు అలా మాత్రం అనుకోవద్దు ప్లీజ్. నేను ఇప్పుడు నా కళ్ళతో చూసినవి మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మనం చూడనివి చాలా ఉంటాయి. సో అన్నీ తెలుసుకోండి. మీరు మీ పిల్లలతో మాట్లాడతాం, టైం స్పెండ్ చేస్తాం ఉంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. మీరు అవన్నీ వాళ్ళకి చెప్పండి. ఏంటి ఇలా జరిగిందా, ఒక క్లాస్లో ఏం వర్క్ చేశారు, ఏం యాక్టివిటీ చేశారు, ఏం స్నాక్స్ తిన్నారు. సో మీ పిల్లలు ఏమైనా కన్సర్న్స్ ఉంటే కన్సర్న్ క్లాస్ టీచర్స్కి చెప్పండి, ఇలా మా బాబు ఇలా ఉంటున్నాడు, అలా ఉంటున్నాడు, సో ఇది ఏమైనా చేంజ్ చేస్తానికి వీలవుతుందా, కొంచెం ఎక్కువ ఫోకస్ పెడతారా, అలా అడగండి. ఇంకోటి ఏంటంటే, నేను చాలామంది పేరెంట్స్ దగ్గర విన్నది ఏంటి అంటే, క్లాస్లో చాలా కామ్గా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, స్కూల్ జాయిన్ చేయకముందు చాలా కామ్గా ఉంది మా పాప, స్కూల్లో కూడా చాలా కామ్గా ఉంటుంది మా పాప, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా వైలెంట్గా లేకపోతే హైపర్గా బిహేవ్ చేస్తుంది ఏంటి అని అని అనుకుంటున్నారు. అంటే మా అపార్ట్మెంట్లో కూడా అలా అనుకుంటున్నారు చాలామంది. అక్కడ కూర్చో కూర్చో చాలామంది అనుకుంటున్నారు. అంటే మా బాబు కూడా ఒక టైంలో అలాగే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్లో కూడా చాలా బాగున్నాడంట, ఇంట్లో కూడా చాలా బాగుండేవాడు. కానీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా హైపర్గా వచ్చేవాడు. చాలా అసలు ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా, అసలు ఇంకా మా మాట వినకుండా ఫుల్ ట్యాంట్రమ్స్ వేస్తూ, అసలు ఇంకా మాకు అప్పుడు చాలా అప్సెట్ అయిపోయాం అనమాట. ఏంటి ఇట్లా జరుగుతుంది అని మేము క్లాస్ టీచర్స్ కూడా అడిగాము, ఏంటి ఏమైనా అన్యూజువల్గా జరుగుతుందా ఏమైనా స్కూల్లో, ఇన్ని డేస్ నుంచి ఇలా చూస్తున్నాము, కొంచెం ఎక్కువ ఇది చేస్తున్నాడు ఏంటి అని అడిగితే, లేదు మ్యామ్ స్కూల్లో హీఈస్ ఫైన్, హీఈస్ ఆల్ గుడ్, చాలా కామ్, చాలా నీట్గా డిసిప్లైన్గా ఉంటాడు మీ బాబు అని చెప్తున్నారు. అక్కడే మీరు అదే చూస్తున్నారు, అక్కడ చాలా డిసిప్లైన్డ్గా ఇది అంటే వాళ్ళ టీచర్స్కి భయపడతా కొంచెం లోపల నెగిటివిటీయో లేకపోతే ఏదో వాళ్ళు గోత్రూ అవుతా ఇంటికి వచ్చేసరికి కొంచెం అవి ఆ విసుగు అది అనేది ఇంకా పేరెంట్స్ దగ్గర వాళ్ళు ఓపెన్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద చూపిస్తారు. సో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత మేము చాలా స్మూత్గా మా బాబుతో డీల్ చేసి అవన్నీ చేసుకుని మార్చుకుంటే మారుతారు వాళ్ళు. ఫస్ట్ మనమంటూ వాళ్ళకి ఏదో ఒక టైం స్పెండ్ చేస్తే మాత్రమే ఇలా జరుగుతాయి. సో లేదు అంటే మీ పిల్లలు మెంటల్ మైండ్ అనేది చాలా అప్సెట్ అవుతుంది. ఈ వయసులో చాలా స్మూత్గా ఉంటుంది వాళ్ళది, చాలా నిదానంగా మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. సో ఇవి నేను రియల్ టైం ఇన్సిడెంట్స్ చూశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో చిన్న ప్రయత్నం. సో ఎవరికైనా ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఐడియా లేకపోతే వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారనుకుంటున్నాను. తర్వాత మీ పిల్లల్ని కూడా అడిగి తెలుసుకోండి అసలు ఏం జరుగుతుంది అనేది. నిజంగా రియల్ టైంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఏమి ప్రమోట్ చేస్తున్నాను లేదా అలా ఏమనుకోకండి, జస్ట్ నార్మల్గా నాకు ఈరోజు మార్నింగ్ జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.